ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వదిలేస్తుంది సారా కాశీ వాళ్ళు. దానివల్ల ఈ ప్రభుత్వ వైఫల్యం అనేది మేము ప్రత్యేకించి చెప్తున్నాము. మహిళలందరూ కూడా దీన్ని ఖండిస్తున్నాం మా ప్రజారాజ్యం తరఫు నుంచి. దీని మీద మేము పెద్ద ఎత్తున మా జిల్లా నుంచి మహిళా రాజ్యం తరఫున ఉద్యమం చేపడుతున్నామండి. ఎందుకంటే ఇంతమంది ప్రాణాలు బలి తీసుకుంది. ఇప్పుడు కత్తి ఇచ్చినవాడు తప్ప పొడిచినవాడు తప్ప అంటే కంపల్సరీ ఇద్దరిది తప్పే. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది లంచాలు మరిగేసి దీన్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. అయితే ప్రస్తుతం ఇంత జరిగినా ఇన్ని మరణాలు జరుగుతున్నా కూడా ఎక్సైజ్ అధికారులు దీనికి వేరే కారణాలు ఉన్నాయని చెప్పడం జరిగింది మీడియాతో. దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? మేము పీడీఎఫ్ ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని మేము చెప్పేది ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద కూడా పీడీఎఫ్ తీసుకోవాలి. దీని మీద ప్రత్యేకమైన ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టాలు తేవాలి. ఈ సారా కాశీ వాళ్ళ మీద ఎక్సైజ్ చిన్నకన్ను వేస్తున్నారు, చేతకన్ను వేస్తున్నారు. ఇది ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీద పీడీఎఫ్ తీసుకొచ్చి దీన్ని ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి ఖండిస్తే తప్ప ఇది ఒక సక్రమైన మార్గంలో నడవదండి. ఇదివరకు మేము మా మేనిఫెస్టోలో కూడా ప్రజారాజ్యం మేనిఫెస్టోలో కూడా ఇవ్వడం జరిగింది. మహిళల మీద జరిగే అన్యాయాలు కానీ ఈ మద్యంతో జరిగే ఇవి కానీ మేము ప్రత్యేకంగా మేనిఫెస్టోలో పెట్టాము. ప్రత్యేక చర్యలు చట్టాలు తేవాలని చెప్పి. ఓకే, హారిక గారు, ప్రస్తుతం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నామని పకడ్బందీ చర్యలు తీసుకున్నామని చెప్తున్నా కల్తీ సారా వల్ల ప్రజలు చనిపోతూనే ఉన్నారు. ఇటువంటి సంఘటనలు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా మీరు ఒక మహిళా నేతగా ఎటువంటి ఉద్యమం చేయబోతున్నారు? మేము మా ఒక మహిళా నేతగా నేను మొత్తం జిల్లా అంతా కూడా మా ప్రజారాజ్యం తరపు నుంచి అందరూ ఏకమై దీని పెద్ద ఎత్తులో అంటే ఈ రోజు నాకు కూడా చిరంజీవి గారు వస్తూ ఉన్నారు. అమలాపురం అమలాపురం వెళ్ళి పరామర్శించి అలా కాకినాడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వస్తారు. దీని మీద మేము మా నాయకుడితో డిస్కస్ చేసి పెద్ద ఎత్తులో మాత్రం ఉద్యమం చేస్తాం. దీని మీద ప్రత్యేక చట్టాలు వచ్చే వరకు కూడా మేము ఉద్యమం కొనసాగిస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ హారిక గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. లక్ష్మణ్ రెడ్డి గారు, ప్రస్తుతం మనం పార్టీలే కారణం రాజకీయ నాయకులే కారణం అని చెప్తున్నా కూడా టీడీపీ హయాంలో మద్యపానం మళ్లీ ప్రవేశపెట్టినా కూడా బెల్ట్ షాపులపైన కల్తీ సారా పైన ఉద్యమించింది కూడా ఆ పార్టీనే ఒకానొక తరుణంలో. అయితే పూర్తిగా రాజకీయ పార్టీలు నిందించినంత వరకు సౌబ్ ఇక్కడ అంటే రాజకీయ పార్టీలు ఈ మద్య నియంత్రణ ఉద్యమాన్ని ఎన్నికల్లో ఓట్లు దండుకునే ఒక క్రీడగా మార్చినాయి. ఉదాహరణకు 1990లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా టీడీపీ అనేక ఇతర ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉద్యమించి సారాకి మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళా పూర్తిగా నిషేధాన్ని తీసేయటం, మద్యాన్ని బెల్ట్ షాపులు ప్రోత్సహించడం జరిగింది. ఇవన్నీ ఎలా చూస్తున్నాం? మళ్ళీ ఎన్నికలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 2004 ఎన్నికల మేనిఫెస్టోలో మేము బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పన్నారు. కానీ ఆచరణలో రద్దు చేయలేదు. ఈ రోజు 2 లక్షల బెల్ట్ షాపులు ఈ రోజు దాదాపు 30,000 గ్రామాల్లో కొనసాగుతాం. ఒక్క నిమిషం, దీంట్లో నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. చెప్పండి. టీడీపీ గవర్నమెంట్ ఎన్టీ రామారావు గారి తర్వాత ఎన్టీ రామారావు గారు మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పేసి వారిని వాహిని పేరుతో వచ్చిన తర్వాత అది అమలులోకి కాకపోయేసరికి మళ్ళీ టీడీపీ ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు 2004లో నేను మద్యాన్ని నిషేధిస్తానని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకొని రావడం జరిగింది. మళ్ళీ మధ్యలోనే దానికి స్వస్తి పలకడం జరిగింది. ఎందుకంటే అంతర్జాతీయ ముఠాలు వస్తున్నాయి, మాఫియా వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పేసి దానికి స్వస్తి పలకడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి టైం లోపలేనే టీడీపీ హయాం లోపలనే సాక్షాత్ 25,000 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. 4,500 కోట్ల రూపాయల టార్గెట్ ఆ రోజుకే ఉంది. అది కాదన్న తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో మహిళలకి మీ కన్నీళ్ళన్నీ తీర్చేస్తాం, మీ కష్టాలన్నీ తీర్చేస్తాం, మీ కుటుంబానికి కష్టాలుండవు, మేము తాగుని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పేసి మళ్ళీ ఆయన నేను మద్యాన్ని నిషేధిస్తాను, నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి అప్పుడు ఎన్నికల ముందు గీతామూర్తి గారు ఒక్క నిమిషం, ప్రస్తుతం త్రిపురనేని వెంకటరత్నం గారు పిసిసి ప్రధాన కార్యదర్శి వారి టెలిఫోన్లో ఉన్నారండి. వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నించుదాం. నమస్కారం అండి వెంకటరత్నం గారు. నమస్కారం అండి. చెప్పండి, ప్రస్తుతం ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెప్తున్నా కూడా ఈ మరణాలు కల్తీ సారా వల్ల మరణాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ సందర్భంలో మహా టీవీ ప్రజల అభిప్రాయాల్ని సేకరించే ప్రయత్నంలో వారు తమ అభిప్రాయాన్ని చెప్పారు. రాజే దొంగగా మారినప్పుడు ఇటువంటివి అరికట్టడం దుస్సాధ్యం అని వారు చెప్తున్నారు. ప్రత్యేకించి ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటండి? ఇది చాలా దారుణం, విషాదకరం అండి. అందరం బాధపడాల్సినటువంటి విషయం ఇది. అయితే ఇటువంటి కల్తీ సారా సంఘటనలు జరగకుండా ఇంకా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పకడ్బందీగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అట్లాగే ప్రభుత్వ పరంగా కూడా ఈ అలవాటును మాన్పించడానికి ఇంకా పెద్ద ఎత్తున ఒక ప్రచారం అనేది జరగాలండి.
అంటే ఎక్కడికక్కడ మీటింగ్లు సమావేశాలు పెట్టి, ఎందుకంటే అప్పుడప్పుడు ఇటువంటి సంఘటన ఎక్కడో మరి జరిగినప్పుడు ఒక్కసారి అందరూ ఉలికిపడి కొన్ని రోజులు దాన్ని సీరియస్ గా తీసుకొని ఇది అరికట్టాలి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని అనుకుంటాము. తర్వాత మరలా అంతాగా సాఫీగా జరుగుతున్నప్పుడు వదిలేస్తారు. అట్లా కాకుండా ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కింద ఇప్పుడు మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం ఇవన్నీ పెట్టిన తర్వాత అవి సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది సక్సెస్ఫుల్ గా జరపలేము అనేది అందరికీ తెలిసి వచ్చింది. ఇటు ఉద్యమకారులకు కానివ్వండి, ఇటు ప్రభుత్వానికి కానివ్వండి, ఎవరికైనా. ఎందుకంటే ఇది సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టిన తర్వాత ఈ రాష్ట్ర సరిహద్దుల్లో అన్ని వైపుల్లో కూడాను ఇటు పక్క ఆంధ్ర బోర్డర్ అయితే ఎదురుగా కనిపిస్తుంటే అటు పక్కకు వెళ్లి త్రాగటము, కేసుల తర్వాత రకరకాల విపరీత పరిణామాలు కూడా వచ్చినాయి. అలాగా కాకుండా దశల వారీగా ఏ విధంగా అయితే ఈ అలవాటును మానిపించడానికి ఎంత మేరకు ప్రయత్నం చేయాలో అంత మేరకు కూడా ప్రభుత్వం ప్రయత్నం చేసుకుంటారండి. వెంకటరత్నం గారు ఒక్క నిమిషం అండి. నమస్తే అండి. మీరు వెంకటరత్నం గారు, మీరు 90లో మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర వహించారు, మీకు చాలా అనుభవం ఉంది. ఈ రోజు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నారు, అధికార పార్టీలో మీరు కొనసాగుతా ఉన్నారు. మీరు చొరవ తీసుకొని ఈ రాష్ట్రంలో అన్ని మహిళా సంఘాలని, స్వచ్ఛంద సంస్థల్ని, అన్ని రాజకీయ పార్టీని కలుపుకొని దశల వారీగా మద్య నియంత్రణ జరగాలన్నా, దశల వారీగా మద్య వినియోగం పెరగాలన్నా అనేది ఒకసారి ఆలోచించండి. 2004 నుంచి 2009 మధ్య ఈ 6 సంవత్సరాల్లో దశల వారీగా మద్య వినియోగం తగ్గిందా, దశల వారీగా మద్య వినియోగం పెరిగిందా? ఈ 6 సంవత్సరాల్లో దశల వారీగా మద్యం అమ్మకాలు పెరిగినాయా, తగ్గినాయా? ఈ 6 సంవత్సరాల్లో ఎక్సైజ్ ఆదాయం పెరిగిందా, తగ్గిందా? మీరు పార్టీలో ప్రధాన భూమిక వహిస్తున్నప్పుడు మీరు ఆలోచించి, గతంలో ఉద్యమకారులుగా ఉన్న మీరు ఒక ముందుకొచ్చి ఈ సమస్యను అర్థం చేసుకొని అందరినీ కలుపుకొని ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మీరు తక్షణం ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారని, మీరు ఆ భూమిక చేస్తే దాంట్లో మేమంతా క్రియాశీలక పాత్ర వహించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు 2004 ఎన్నికల మేనిఫెస్టోలో దశల వారీగా మద్య నియంత్రణ చేస్తామని, దశల వారీగా మద్య నిషేధం చేస్తామని, బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ ఈ 6 సంవత్సరాల్లో బెల్ట్ షాపులు గణనీయంగా పెరిగినాయి, మద్య అమ్మకాలు గణనీయంగా పెరిగినాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎలా పార్టీలో మీరు ఎలా స్పందిస్తారు? వెంకటరత్నం గారు అభిప్రాయం తీసుకుంటారు. వెంకటరత్నం గారు చెప్పండి. హలో వెంకటరత్నం గారు చెప్పండి. ఇప్పుడు నేను వారి ప్రశ్న అడగక ముందు నేను చెప్పాను, వాటన్నిటికీ సమాధానాలు ముందే చెప్పాను. లక్ష్మణ్ రెడ్డి గారికి తెలుసు ఈ మద్యపానం అనే మహమ్మారిని పారద్రోలడానికి అందరికన్నా చిత్తశుద్ధి ఉంది నాకు. మనం అందరం తప్పకుండా కలిసి పనిచేద్దాం. అయితే నేను ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే, అందరం మరలా మనం కూర్చుని డెఫినెట్ గా మళ్ళీ మీరు కూడా తర్వాత కొన్ని రోజులు కొన్ని మీటింగ్లు పెట్టారు. ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినా సరే అందరూ కలిసికట్టుగా దీని గురించి పోరాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అటు కాంగ్రెస్ ప్రభుత్వమా, తెలుగుదేశం ప్రభుత్వం, కమ్యూనిస్టా, బీజేపీ అనేది కాకుండా ఎవరు వచ్చినా ఇప్పుడు మిగతా సంఘాలు కూడా రండి లక్ష్మణ్ రెడ్డి గారు, మనం ఒకసారి ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాము. మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే ఒక సంఘటన జరిగినప్పుడు రోడ్డు ఎక్కుతున్నాం, మాట్లాడుతున్నాం, టీవీలో వాళ్ళు పిలుస్తున్నారు, మాట్లాడతాం. ఇది ఒక 4-5 రోజులు సాగిపోతుంది. ఈ 4-5 రోజులు సాగిపోయిన తర్వాత మీరు మర్చిపోతారు, అందరూ మర్చిపోతారు, టీవీల వాళ్ళు కూడా మర్చిపోతారు. ఇప్పుడు ఇది మొదటిసారి కాదు. ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకుందాము. ఇది నేను ఎవరిని సమర్థించట్లేదు, ఏ పార్టీని ఏ ప్రభుత్వాలను కూడా సమర్థిస్తూ నేను ఈ విషయం మీకు చెప్పట్లేదు. మనల్ని మనము ఆత్మవిమర్శ చేసుకుందాం. నేను గతంలో కూడా ఒక 2-3 టీవీ ఛానల్స్ లో ఇదే విషయాన్ని చెప్పాను. మనం సస్టైన్డ్ గా ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించడం లేదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాట్లాడుకుంటున్నాం, లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడుతారు.